సరే, ఆరాధనకు గాను యోహాను సువార్త 4:23-24 చూసి వస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం కలిసి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారికి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను. ఎవరు చూస్తారు ఆరాధించేది కదా? మన అంతరాత్మ దానికి మొదటి సాక్షి. మన అంతరాత్మ దానికి మొదటి సాక్షి. రెండవది సమాజం యొక్క అంటే సాక్షి, అక్కడ ఉన్న వారి యొక్క సాక్ష్యం అంటే సంఘం యొక్క సాక్ష్యం. అది ఆరాధన కావచ్చు, బల్ల కావచ్చు, ప్రతిదీ వ్యక్తిగత జీవితాలు కావచ్చు. మూడవది పబ్లిక్ అంటే ప్రజల యొక్క సాక్ష్యం. ఏ విషయాలైనా అంటే మొదటిది నీ మనస్సాక్షి అంతరాత్మ, రెండవది స్థానిక సంఘం దేవుని పిల్లల యొక్క సాక్ష్యం, మూడవది ప్రజల యొక్క సాక్ష్యం అవుట్ సైడ్. ఈ మూడు ప్రాముఖ్యమైనవి. ఏ ఒక్క లోపం కలిగినా అంటే ఏం చేస్తామనే స్థితి కలిగిన ఆటోమేటిక్గా సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎక్కడ లోపమో సరి చేసుకున్న బాధ్యత అది మనదే. కాబట్టి ఆరాధించేవారు కావచ్చు, ప్రార్థన చేసేవారు కావచ్చు, అన్నిట్లో ఆ ప్రాముఖ్యమైన పాయింట్ వారి జీవితాల్లో ఎల్లప్పుడూ అది సదా ఉండవక తప్పదు. అంటే నేను నీ వాడను, నేను కాను. ఈ మాట ఎప్పుడైతే మన జీవితంలో ఫీడ్ అయితే వస్తుందో అప్పుడు అర్థమవుతుంది. సరే, ఆరాధనకు గాను కీర్తనలు 45 కీర్తనలు 45 మొదటి 2 వచనాలు. చాలు. రెండవ భాగము అదే కీర్తనలు 45 10-11 చదవండి. కుమారి ఆలకించము, ఆలోచించి చెవేకము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. రైట్, ఇప్పుడు చెప్పాం కదా యోహాను సువార్త 4:23-24 ప్రకారము. నెంబర్ 1 మన మనస్సాక్షి. నెంబర్ 2 సంఘం, ప్రజలకు అంటే స్థానిక సంఘము, దేవుని పిల్లక సాక్షి. మూడోది పబ్లిక్, ప్రజల యొక్క సాక్ష్యం. ఇక్కడ బాగుంటుంది, బయటకు పోయిన తర్వాత రూపు మారిపోతే మీకంటే అది బోధించే నాకైనా మాకైనా ఎవరికైనా కానీ ఎట్లుంటుందంటే రోమర్ 2:24 ప్రకారం అవమానమైతే ప్రభునామం నిందల పాలెత్తాం అంటే అందుకే అంటాడు ప్రభు అయిన యేసు వారు కూడా లూకా 19:41-42 ప్రకారం ఏడ్చాడు. అంటే మన జీవితాల్లో ప్రభువునకు దుఃఖం కలిగించుకోకూడదు. అందుకే మొదటి తెస్సలోనికై 5:15 ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. ప్రభు యొక్క ఆత్మను ఆర్పకూడదు అంటే మన జీవితాల్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ అంటాడు దావీదు తన జీవితాల్లో, ఒక దివ్యమైన సంగీతం నా హృదయం బహుగా ఉప్పొంగుచుంది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా రాయబడిన కలం వల్లే ఉన్నది అన్నాడు. ఇదే మరి 10వ వచనంలో అంటాడు, కుమారి ఆలోచించే విగ్రహము, నీ స్వజనం నీ తండ్రి మరము. ఈ రాజు నీ ప్రభు, అతను నీ సౌందర్యమును కోరినవాడు. అసలు ప్రభు యొక్క సౌందర్యానికి అంటే మనుషుని యొక్క సౌందర్యానికి మ్యాక్సిమంగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా ఎట్లుంటాడంటే ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండాలి. అందుకే అంటాడు పరమగీతాలు 5:9 ఒక మాట చూస్తాం. పరమగీతాలు 5వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ అంటారే
స్త్రీలలో అధిక సుందరి వగుదానా అంటే ఎంత అనుభవం అంటే అది. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రేణి కన్నా నీ ప్రేణి విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రేణి కన్నా నీ ప్రేణి విశేషమేమి అన్నప్పుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవరుడు 10,000లో అతి పురుషులలో అది గుర్తింపవచ్చును అంది. అంటే ఆ ప్రియుడు ఎలాంటి వాడు అంటే ఆ స్త్రీ సౌందర్యం కూడా అలంకారం కూడా అంత అలంకారంగా ఉండక తప్పదు. అందుని బట్టి జ్ఞానం చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దావీదు తన అనుభవ జీవితాలు జ్ఞాపిస్తూ 45వ కీర్తనలో అంటున్నాడు. 45 కీర్తనలో ఈ రాజు నీ ప్రభువు అతను 10వ వచనంలో అంటాడు, కుమారి ఆలోచించుము, ఆలోచించే వేగము నీ సజ్జనమును నీ తండ్రింటిని మరవాలి. ఆ ప్రభు ఎలాంటి వాడు? సౌందర్యవంతుడు. పరమగీతలు 5:10 ప్రకారం. అంటే ఆయన యొక్క సౌందర్యము ఇంకా మామూలు వర్ణింపలేనంత అధిక సుందరి. అలాంటి ప్రభు అంటే ఇది వ్యక్తిగత జీవితం కాక ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు ప్రభు ఎలాంటి పరిశుద్ధతలో కలిగి ఉంటాడో, ప్రభు ఎలాంటి ఆత్మపూర్ణుడిగా ఉంటాడో ఆ ఆత్మపూర్ణుడిగా మనం ఉండాలి. దాని కొరకే దేవుడు మనిషిని సృజించినప్పుడు ఆదికాండం 1:26-28 ప్రకారం చదవండి. ఆదికాండం 1:26-28 ప్రకారం అంతే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరలించేది. అంటే ఆయన స్వరూపం ఎట్లుందో, ఆయన సొగసు ఎట్లుందో ఆ రీతిగా ఉండాలి. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథకర్త 7వ అధ్యాయం ఆఖరి వచనాల్లో జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు నరులు యథార్థవంతులుగా పుట్టించను కానీ అది దేవుడు ఒక వ్యక్తిని సృజించినప్పుడు లోపం లేనివాడుగా, అంటే లోపం లేనివాడుగా ఏమాత్రము ఆయన ఎట్లున్నాడో అట్లే ఉండాలి. అందుకే అంటాడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఆయన ఉన్నట్టుగానే, అంటే ఆయన ఎట్లున్నాడు అట్లా ఆ స్థానం, ఇది కొద్దిగా అర్థం కావాలి. ఆయన ఉన్నట్లుగానే ఆయన వలే ఈ స్థానంలోనికి ఒక వ్యక్తి రావాలంటే మామూలు మనుషుడు. ఇప్పుడు మన ప్రసంగి 7వ అధ్యాయం ఆఖరి వచనం 29 చూసినట్లు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు ఆయా విధమైన తంత్రములు అంటే మాయోపాయాలు వారి జీవితాల్లో నష్టం చేసుకున్నారు. మనం ఆదాముతోనే ఆరంభమైతే దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఆయన సదాకాలం అంటే మరణం లేకుండా పెట్టాలనే ఆలోచన, అంటే దేవుడు సదాకాలం తనతో ఉండాలని ఆలోచన. కానీ ఏమన్నాడు, నీవు ఒకవేళ దాన్ని ముడితే ఆటోమేటిక్గా దాన్ని తింటే చచ్చిపోతావు. మనకు తెలుసు 2వ అధ్యాయం 17-18 ఆదికాండంలో చూసినప్పుడు. తర్వాత అతడు ఆజ్ఞ జారీ చేశాడు. 1 యోహాను 3:5 అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆ ఆజ్ఞ ఎప్పుడైతే మనం ఒకసారి జారిపోతామో పాపం అనేది ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోయి వాని యొక్క స్వరూపం, అంటే వానికి ఏవైతే దేవుని యొక్క ముఖ లక్షణాలు ఉన్నాయో ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోయి ఏమి చేయకూడదు అవి చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినప్పుడు 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ, అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 1వ పత్రికలో జ్ఞాపకం చేస్తూ అంటాడు 21 అంటాడు 21 మరియు వారి దేవుని ఎరిగియు మహిమపరచలేదు, చెల్లింపను లేదు కానీ ఏంటంటే వారి అవివేక హృదయం అంధకారం. అంటే దేవుని చూడుకోకుండా ఆ యొక్క ప్రభును కనుగొనుకోకుండా వారి జీవితం ఏమైపోయిందంటే అంధకారం. అందుకంటాడు ఆదికాండం 3వ అధ్యాయం 8లో
అంతే. ఏంటి? దేవుని స్వరం విని ఆటోమేటిక్గా భయపడి దాక్కున్నట్టు అంధకారం. అందుకంటాడు అపోస్తలుడైన యోహాను యోహాను సువార్త 3వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయం జ్ఞాపం చేస్తూ 19లో అంటాడు. 19 వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమిపక చీకటినే ప్రేమించారంటే ప్రభు దగ్గర, అంటే పరిశుద్ధ దగ్గర, ఆ యొక్క సౌందర్యవంతి దగ్గర రాలేకపోతూ వచ్చారు. 20లో ఉంటాడు. ఏమంటాడు? దుష్కారం చే ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలు కనబడుకున్నట్లు వాడు వెలుగునొద్దుకు రాడు కదా. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మన ఇంటికి వెళ్ళినా, మన యొక్క జీవితాలకి టచ్ అవుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం, అపవాదిని అడుగుదాం అనుకో. అపవాదిని అడుగుదాం అనుకో. ఆయన అడిగాడు, బిల్లిబ్రే అనే దైవజనుడు ఆయన అడిగాడట. చరిత్రకారులు కొన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు చెప్తూ వచ్చారు. అపవాది ఆయన చెప్తూ వచ్చాడంట, నువ్వు అనుకుంటున్నావు దేవుడు పరిశుద్ధుడు అని, కానీ నీవు కనీసము నా స్థానంలో నీవు ఉండి ఆ మాట అనగలవా అన్నాడు. బిల్లిబ్రే అనే దైవజనుడిని నువ్వు నా స్థానంలో ఉండి అనగలవా? కారణం ఏమిటి? బిల్లిబ్రే ఆయన అడిగినప్పుడు, అరే నేను నా జీవితంలో ఫీడ్ అయిపోయింది, అంటే నా జీవితంలో కేవలము ఏ స్థానంకి ఫీడ్ అయిపోయానో ఆ స్థానంలో నేను దాంట్లో నిలిచి ఉన్నాను కాబట్టి నా జీవితం మారదు అన్నాడు. అందుకే ప్రభు అనేక సార్లు అపవాదిని పిలిచి యోబు గ్రంథంలో కానీ 1వ అధ్యాయంలో చూసిన, అనేక సందర్భాలు జకర్యాలో 3వ అధ్యాయంలో చూసిన, అనేక సార్లు వారి వ్యక్తిని పిలిచినా వారి జీవితం మారదు. అంటే కొన్ని సందర్భాలు దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు మనకు బోధ చేస్తున్నా వారి జీవితాలు మారు. కారణం ఏంటి తెలుసా? వారి జీవితాల్లో అది ఫీడ్ అయిపోతుంది. ఇంకా వాని కఠినాత్ముడు అందుకే అంటాడు. అందుకే వానికి నరక ప్రాప్తుడుగా, అందుకే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో జ్ఞానించినప్పుడు అక్కడ ఆయన యొక్క తీర్పులోనికి అప్పచెప్పినప్పుడు కటిక చీకటి 18, 19, 20లో ఆ అనుభవంలోనికి, అంటే వాని తీర్పులోనికి వెళ్ళే స్థానికి వెళ్ళేంతవరకు తెలుసు. అందుకే సైన్యదమిలు పట్టినప్పుడు యేసు ప్రభుని చూసినప్పుడు నాతో నీకేం పని, మా సమీకులు రాకమునిపై మమ్మల్ని బాధపరిచి వచ్చేది అన్నాడు. అంటే మనకు తెలుసు ఒక సమయం ఉంది అని. అంటే ఒక వ్యక్తికి దేవుని యొక్క వాక్యం అందించబడుతున్నా వారి జీవితాలు మార్పు రాకున్నట్లు వాడు ఎందుకంట యోహాను సువార్త 3:20 ప్రకారము వాడు వెలుగునొద్దకు రాడు. కారణము తమ క్రియలు చెడ్డవిగా కనబడుతున్నాయి కాబట్టి వాడు దాన్ని ఏం చేస్తాడు? వెలుగును ద్వేషించి తమ దుష్క్రియలు కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు, ఒప్పుకోడు. ఇది మొదటి స్థానం. అలాంటి వారు ప్రార్థన కానీ ఆరాధన కానీ అన్నిట్లో పాలు వారికి ఉండదు. మనం ఎంత చెప్పినా వారికి ఎన్నిసార్లు ఎత్తిరేసిన ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, బలలో పాలు పొందండి, బాప్తిసం తీసుకోండి, ఎన్నిసార్లు చెప్పినా నెంబర్ 1 పాయింట్ సంఘము. నెంబర్ 2 సంఘంలో ఎన్నిసార్లు చెప్పినా ఇది వాట వినరు. నెంబర్ 2 ఇండ్లకి వెళ్ళి అంటే వాక్యోపదేశకులు, ప్రార్థనా పరులు, తర్వాత ప్రార్థించి ఆ ఇంటికి వాక్యం అందించిన వినడు. కారణం ఏంటంటే మన యొక్క జీవితం అంతే. ఎందుకంటే వెలుగునొద్దకు రాడు, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు. అటుకొస్తే వెలుగు ఉంది. అందుకే అంటాడు 21లో అంటాడు, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచుకోవడానికి వాడు వెలుగునొద్దకు వస్తాడని రాబడింది. అంటే సత్యవర్తుడు అంటే ఒప్పుకోవాలి. ఆ జీవితం కలిగిన వాడే ప్రభుని ఆరాధిస్తాడు, ఆ జీవితం కలిగిన వాడే ప్రభుని కనపరుస్తాడు. ఇప్పుడు మనం చూస్తాం 2:45 కీర్తన 45, 10, 11 చదువుదాం. కీర్తన 45. అంటే ఏంటి? పాత జీవితం. యోహాను సువార్త 3:20 మరి 19, 20, 21 ప్రకారము మారాలి. మార్పు వచ్చిన జీవితం ఉండాలి. ఇది మన జీవితంలో. అందుకంటారు 10లో అంటాడు 45 కీర్తన 10, ఆలకించుము కుమారి, ఆలోచించే వేగము నీ స్వజనము నీ తండ్రిని. అంటే పాత జీవితం మర్చిపోవాలి. రెండవ మనం చూస్తున్నాం 11లో అంటున్నాడు, ఈ రాజు నీ ప్రవర్తన నీ సౌందర్యం కోరి వాడు అతను నమస్కరించు. అంటే మన జీవితం కూడా అంతే. గతం ఎవరిని కదిలించినా ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12లో మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక ఒక్క మనిషిని యొక్క ద్వారా లోకంలోని పాపం, ఆ పాపం యొక్క స్వభావం మనలోకి వచ్చి మన సౌందర్యము, మన యొక్క రంగు అంటే ఇది బాగా కనబడచ్చు. ఇప్పుడున్న బ్యూటీ పార్లర్లో కదా ఒక
ఒక యాక్టర్ని ఒక ప్రెస్ రిపోర్టర్ ఒక మాట అడిగాడు. మేము మిమ్మల్ని ఎప్పుడు చూడకూడదు అన్నాడు. అడగకూడదు ప్రశ్న అయినా కానీ అడిగాడు. మేము మిమ్మల్ని ఎప్పుడు చూడకూడదు అని ఒక యాక్టర్ని ఒక ప్రెస్ రిపోర్టర్ అంటే విలేకరి ఆయన అడిగినప్పుడు ఆమె ఒక డైలాగ్ ఇచ్చింది. మేము మేకప్ లేనప్పుడు చూడొద్దయ్యా అని. మేము మేకప్ లేనప్పుడు చూడొద్దు అని అంటే అర్థం ఏంటంటే మేకప్తో ఉంటే అలంకరణే, వాడు ఎలాంటి వాడైనా సరే ఎట్లుంటుందో తెలుసా, ఆఖరికి నల్లబొగ్గు తెల్లబొగ్గు అయిపోతాడు. అంటే ఇప్పుడు ఉన్నాయి టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి ఆ రూపం కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదో ఫేస్ వాల్యూ చేసుకొచ్చే అది చేసుకో కాదను, కానీ ఆ యొక్క రూపం కాదు. ఇది భౌతికమైన రూపం, ఆత్మీయ రూపంలో మనం ఎలాంటి వారు. యెషయా గ్రంథం 53:2 మాట్లాడబడి చదవండి. ప్రవక్త యెషయా గ్రంథం ఇప్పుడు మనం చూసాం పరమగీతాలు 5:10 నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 అతికాంక్షణుడు. అలాంటి వాడు కారణం ఏమిటి? ఇక్కడ అంటాడు ప్రవక్త యెషయా, అందుకంటాడు 2వ వచనంలో అంటాడు, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైన సొగసం లేదు, మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు అన్నాడు. ఆయన చూసినప్పుడు ఆయన ముఖం ఎదుట నిలబడలేక అపోస్తుడైన ప్రకటన గ్రంథకర్త అయినా దానియేలైనా తర్వాత మరి యాకోబైనా ఎవరైనా సరే ప్రభు ఎదుట చూసినప్పుడు అపోస్తుడైన పౌలైనా సాగిలు పడ్డారు ఆ ముఖదర్శనం చూసినప్పుడు. అందుకంటారు 9వ అధ్యాయంలో అపోస్తుల గారు 9వ అధ్యాయం 3-4 అపోస్తుల గారు 9వ నేల మీద పడి అంటే ఇంకేంలే ఆటోమేటిక్గా ఆ వెలుగు చూసే ఎవరికైనా సరే, అందుకంటే 3 రోజులు చీకట్లో ఉన్నాడంట. అంటే కేవలం ఆ వెలుగు చూస్తే ఇంకా ప్రకాశమైన తేజో మహిమలోనికి ఒక వ్యక్తి రావాలంటే ఆ స్థానమును ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, అందుకంటాడు 2వ వచనంలో అంటాడు యెషయా 3:2 లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన ఆయన ఎదుట పెరిగిన ఎట్లుంటుంది లేత మొక్క, అప్పటికే కనపడేది ఎట్లుంటుంది తెలుసా. ఇంకా ఎంత, అందుకే కీర్తనకర్త ఓటు కీర్తనలో చదవండి. కీర్తనకర్త ఓటు కీర్తనలో 1లో జ్ఞాపం చేసినప్పుడు అతడు నీటి కాలం నాటబడింది. అది ఎట్లా ఉంట ఆకు వాడక ప్రభు ఎదట అంటే దేవుని ఎదట ఆ రూపం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇది ఆత్మీయ సత్యము, కొన్ని ఆత్మీయంగా అర్థమైతే మంచిది. ఏంటంటే అందుకంటారు 3 అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అన్నాడు. అంతటి ఫలాభివృద్ధినిచ్చే దేవుడు ఎప్పుడైనా సరే అంటే ఎంత సొగసైన దేవుడు. ఆయన ఎరుపులో మారాడంటే యెషయా 53:2-3 రాయడం ప్రకారము అతను తన జీవితంలో లేత మొక్క వలెను ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగను. ఇప్పుడు అంటాడు 3లో 2వ వచనంలో అంటాడు అతను స్వరూపమైన సొగసైన లేదు. కారణం ఏమిటి? మన జీవితాన్ని బట్టి. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చదవండి. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా ఎందుకు పుట్టాలి? ఎందుకంటే అందుకే దేవుడు 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 అందరి కొరకు అంటే తన్ను తానే అంటే అందరి కొరకు అంటే ఏంటి? అందుకంటే రోమ 3:23 మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, ఏ భేదము లేదు అన్నాడు. అంటే అందరూ ఆటోమేటిక్గా భూమి మీద పుట్టే మనుషుడు ఎప్పటి వరకు భూమి మీద పుట్టే మనుషుడు ప్రభువైన యేసు ప్రభువారు
రెండవ అంటే ఆ రాకడ తర్వాత, ఆయన 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత మళ్ళా నూతన సృష్టి ఏర్పడే పర్యంత వరకు. అర్థమవుతుందా? ఏ మనుషుడైనా ఆటోమేటిక్గా, ఏ మనుషుడైనా పాపమందే పుడతాడు, పాపమందే కీర్తన 4-5 ప్రకారం జన్మిస్తాడు, తప్పదు. అది కారణం ఏంటంటే ఒక మనిషిని యొక్క అవిధేయత రోమా 5:12 ప్రకారం లోకంలోనికి పాపం ఎట్లా ప్రవేశించిందో ఆ యొక్క అవిధేయత లోకంలోనికి రోమా 3:22 ప్రకారం అందరిని పాపలుగా చేసింది. ఎందరైతే పాపలుగా చేయబడుతూ వచ్చారో ఆ పాపజూతలు మార్చడానికి యేసు ప్రభువారు అతి సౌందర్యవంతుడు, పరమగీతలు 5:10 ప్రకారము అతి కాక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులు అతి కాక్షణీయుడు దేవాదేవుడు ఇప్పుడు అంటాడు. మరి యెషయా గ్రంథం 53:2 అంటున్నాడు, 2వ వచనం అంటాడు, అతను స్వరూపమైన సొగసైన లేదు, మనం అతన్ని చూసి ఆపేసినట్లుగా అతని స్వరూపమే లేదంటాడు. కారణట మనుషుల పోలిక పుట్టి, ఆ యొక్క మనుషుల పోలిక ఎప్పుడైతే పుట్టాడో నెంబర్ 1 పాపముగా చేయబడుతూ వచ్చాడు. అందుకంటే 2 కొరింథీ 5:20 అంటాడు అపొస్తలుడైన పౌలు, రండి మనమానెందు దేవుని నీతి అగునట్లు. ఏంటి? దేవుడే పాపంగా చేశాడంట. అంటే అందుకంటాడు ఆ వ్యక్తిని, నీవు లోకములో నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉంటావో అంత పరిశుద్ధంగా ఉండు నీ 33.5 సంవత్సరాలు. కానీ ఒక్కరోజు బాగా గమనించండి, ఆ ఒక్కరోజు నేను నిన్ను వదిలిపెడతా, ఆ ఒక్కరోజు పాపానికి నువ్వు శిక్ష భరించవలసిందే అన్నాడు. అందుకే లూకాసు వార్త 22లో ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు కూడా 40 చూసినప్పుడు మీరు చదువుకోండి. తర్వాత ఆయన ఎలుగైతే ప్రాణం చేసినప్పుడు, తండ్రి ఈ గిన్నె నా ఎదురుండి తొలగించు, ఈ గిన్నె నా ఎదురుండి తొలగించు, ఈ గిన్నెని తాగడానికి నాకు సమ్మతే లేదని తన జీవితంలో తీర్మానం. కానీ ప్రభు గిట్ట అంటారు, చదవండి లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆ మాట చూస్తే, ఆయనను నా ఇష్టం కాదు. ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? యాక్చువల్గా చెప్పండి, ఒక రోగాన్ని ఇంకో రోగాన్ని తీసుకోవాలంటే తీసుకోలేము. ఆఖరికి ఆ రోగం సంగతి పక్కన పెడతాం. ఆ రోగేశ్వరుడు మన ఇంట్లో ఉంటే కూడా మనకు కష్టమే. ఆ రోగేశ్వరుడు మన ఇంట్లో ఉంటే కూడా మనకు కష్టమే. ఎప్పుడు బయట కొడదావా, ఎప్పుడు చచ్చిపోతాడా అని. ఎవరో 100% ఇప్పుడు ఫెయిల్ అంటే ఓర్పు లేదు. ఎవరికైనా రోగ దుఃఖాలు వస్తే సంతోషంగా మేము భరిస్తామనే వాళ్ళు కష్టమే. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఆరోగ్యదాయకం ఉన్నంత వరకు చనిపోయిన మంచి సాగు చచ్చాడు, ఏ రోగం లేకుండా, ఏ మంచం పట్టకుండా, ఎవరి బాధ పెట్టుకోకుండా, ఎవరికి ఏడిపించుకోకుండా చచ్చిపోయాడు, సంతోషమే అంటాడు. వాడు పిల్లోడైనా పెద్దోడైనా. ఒక జీవితకాలంలో సుఖ దుఃఖాలు అనుకో వానికి ఇప్పటికీ మర్చిపోలేం. ఒక పెద్ద ఆయన ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి వెళ్ళే చాలా సీనియర్. పాపం కాలు ఇరిగింది మంచంలో. పెద్ద ఆయన అంటే చాలా లావు మనిషి. ఆ రోజుల్లో నులక మంచం వేసి పండబెట్టారు. పాపం కాలు కృత్యాలు తీర్చుకోవడానికి చేత కాదు. 2 మంచంలోనే పోయినాయి. నులక మంచం అయినా వేస్ట్, అంటే కింద గలీజ్ ఎక్కువబడింది. వాళ్ళు ఒకే మాట అనింది, పంది తినట్లు తింటావే, కనీసం కడుపుకి తగ్గించుకోకూడదా అని. అదేమంతా మనకు బాధ కలిగించదు. ఎవరికైనా చేసేది అంటారు, లేప అంటారు. పక్కన కోళ్ళైనా అంటారు, కనీసం భార్య బతుకుంటే కూడా అంటారు. ఎందుకు తగ్గించుకోకూడదా, ఊరికి ఎందుకు ఒక పూట తగ్గించుకుంటే మేలు కదా అంటారు. బతుకుంటే భార్య కూడా లేదు. ఒక్క మాటకి ఆయనకి తగ్గలేదు. ఏంటి? కడుపుకి పంది తినట్లు తింటావే, తగ్గించుకోకూడదా అని. అంతే. ఆ ఒక్క మాట అంటే నేను కనీసం ఎంతగా అనిపించుకోవాలా, తగ్గించుకునేది ఏది, అన్నం పూర్తిగా మానుకుంటే చాలు అనుకొని ఆ ఒక్క మాటకి బతికున్నంత వరకు అన్నం తినలేదంట. బతికున్నంత వరకు ఆయన ఇప్పటికీ చెప్తాడు. ఆమె ఏమైనా అన్నం మానుకున్నాను కొడుకులు, ఏమైనా అన్నం మానుకున్నాను కోడెండ్లు, ఏమైనా అన్నం మానుకున్న బంధువులు, ఇంతమంది వచ్చి బంగిపోయినా కూడా లేదమ్మా, నాకు మంచి జ్ఞానం నేర్పింది. నేను తింటే అన్నము కాలకృత్యాలు తీసుకుని పని వస్తుంది కాబట్టి నేను మానుకుంటా. కాళ్ళు పట్టుకొని కోళ్ళతో చెప్పేసిన మాట్లాడాలి. అలాగే అంటే ఆకలికి అలాగే అలమటించి చచ్చిపోయాడు.
రియల్గా జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క దుఃఖం భరించలేం. కానీ ప్రభు అయిన యేసు వారు మనల్ని ఎంతగా భరించాడంటే అంత భరించాడు. మామూలు కాదు అనుకోవచ్చు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని భరించడం కష్టం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని భరించడం కష్టం. జీవితంలో మరీ భరించడం కష్టం. బాగున్న తోరికే దేవుడు వాడు, బాగున్న తోరికే భర్త, బాగున్న తోరికే భార్య, బాగున్న తోరికి పిల్లలు. పొరపాటున జరగడం ఇప్పుడు జరిగిందనుకో, దినదినము మనం దినాలు లెక్కించుకోవాలి. అలాంటి స్థితిలో ఉండే దేవుడు అంటే రోగ దుఃఖాలకి ఇది ఉంటే ఇంకా వ్యక్తిగత పాప జీవితానికి ఆయన ఎంతగా అంతకంటాడు, జ్ఞాపం చేస్తుంటాడు. చూడండి యెషయా గ్రంథం 53:3 అంటాడు, తృణీకరింపబడి వాడాయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతులు గాను, వ్యాధిని అనుభవించుడు వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండేను అన్నాడు. ప్రభు ఎంత గాయపరచబడ్డాడు తెలుసా? అందుకే అంటాడు, మన పాప దోషాలు బట్టి యెషయా 53 అంటాడు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు. ఈ మాట నేను ఒక్క మాట చెప్పాను కదా, కేవలం ఒక కోడలు నువ్వు పంది తిన్నట్లు తింటావే, నువ్వు ఆ తిండి మానుకోకూడదు. ఆ ఒక్క మాట అంటేనే జీవితంలో అతడు సత్యంత వరకు కాలకృత్యాలకు నిమిత్తము అలాగే చచ్చిపోతే. ఇప్పుడంట ప్రభు యేసు వారు మనుషుల్లో ఎట్లా 53:2 అంటాడు, అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు. ఒక్కడు ప్రేమించలే ప్రభును. ఆ యొక్క పాపదోషం ఆ వ్యక్తి మీద పడితే, అందుకంటాడు కీర్తనలు 22:1 ఇప్పుడంటాడు 22:1 నా దేవా నీవే నన్నేలే చేయి విడినాడుతావు. నా మాటకు మత్తయి సువార్త 27:46 అంటాడు, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేషను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. తండ్రి అయిన దేవుని నుండి ఒక్క గడే కూడా ఆయన వదులుకోలేదంట. ఒక్క గడియ. మనమైతే ఎన్ని రోజులు ఎన్ని గడియలు అనుకుంటామో కానీ అసలు ప్రభును వదులుకునే గడియే లేదు, దేవుని వదులుకునే గడియే లేదు. కానీ ప్రభువు ఇప్పుడంటాడు 27:46 అంటాడు, నా దేవా నన్నేల చేవిడి నాడుతీవి. అంటే ప్రభుని యేసు ప్రభువారిని అలాగే చేయి వదిలిపెట్టాడు కొన్ని గడియలు. ఆ గడియలోనే పాపదోషం భరించాడు. ఆ గడియల్లోనే అంటే పాపదోషం అంతా అతని మీద మోపుతుంటే, పాపదోషం అతను మోపుతుంటే, అందుకే 2 Korinther 5:2 పాపంగా చేపడుతూ వచ్చాడు. అంటే పాపం అంటే సర్వ పాపం అన్నీ ఆయన మీద మోపడుతూ వచ్చాయి. ఈ పాపదోషాన్ని కొరకు ఆయన కురూపిగా యెషయా 52:14 అంటాడు. చదవండి ప్రవక్త యెషయా 52:14. ప్రవక్త యెషయా గ్రంథం 52:14. అసలు ఎట్లంట యెషయా గ్రంథం 52లో జ్ఞాపం చేస్తూ 52:14 అంటాడు, నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపం చాలా వికారం అంట. పరమగీతం 5:10లో రాబడిన ప్రకారం సౌందర్యవంతుడు. ఇప్పుడు అంటాడు 52 యెషయా 14 అంటాడు, ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును నర రూపం కంటే అతని రూపమును చాలా వికారము అంటే అసలు గుర్తుపట్టలేదు. ప్రభు అంతగా అంటే ఒక పాప సంబంధ జీవితంలో మనం అప్పుడు కూడా ఎవరైనా ఓల్డ్ సీడీలు గినంటే అప్పుడు అవిగిన గమనిస్తే సాతానిక క్రియాశక్తి అసలు అతని రూపము ఏదన్నా మనము నరక సంబంధించిన ఆ రోజుల్లో మనము మరి కొన్ని విషయాలు చూసినప్పుడు ఎట్లుండో తెలుసా, పూర్తి కటిక చీకట్లో గాఢాంధకారంలో భయంకరమైన జీవితం కలిగిన వాడుగా ఎట్లయితే కనబడుకుంటూ వస్తాం అంతకంటే భయంకర వాడుగా చరిత్రకారులు ఆయన ఆ యొక్క ఫీడింగ్లో అట్లా పెట్టిండొచ్చు. కానీ ప్రభుని యేసు ప్రభువారు అంత రూపం కోల్పోయి ఇట్లంటాడు, నర రూపం కంటే అతని రూపం చాలా వికారం. అంటే నరుల కంటే అతి సుందరుడు ధవలవర్ణుడైన ప్రభు ఇప్పుడు అంటాడు, నర రూపం కంటే అతని రూపం చాలా వికారం. అంటే అసలు ఇంకా సలసలతని వర్ణించడానికి చరిత్రకారులకు లేనంతగా రూపం మారిపోయింది. కారణం ఏమిటి? మన పాపదోషం నిశ్చయముగా. అందుకంటాడు మన రోగులు భరించి. అందుకంటే యెషయా 3లో రాయబడింది 6 అంటాడు, మనమందరము గొర్రెల మీద త్రోవ తప్పిపోతే మన ప్రతివాడు తనకి ఇష్టం త్రోవ తొలగాను, యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. మనందరి దోషం ఇది నీకు అర్థమైతే ప్రభును వదులుకోలేవు. ఇది అర్థమైన వాళ్ళు
భక్సింగ్ గారిని అడిగితే అంటే మనకు ఆయన మహానుభావుడు పాపం. సాధు సుందర్ సింగ్ గారిని అడిగితే మహానుభావులు వాళ్ళు. ఏనైనా లోకంలో నీకు ఇన్ని ఘనతలు ఇస్తాం, ఆస్తిపాస్తులు నిన్ను తూకం ఎంత ఉందో అంత పెడతావురా గోల్డ్, నీకు అన్ని స్థిరాస్తులు నీ పేరు పెడతావురా, డాక్యుమెంట్ అంతా నీ పేరు రాస్తావురా, కేవలం నిరుద్యోగులుగా అంటే నీ సహాయాలుగా ఉంటామంటే అన్నింటిని వారు పెంటతో సమానంగా భావించి బయటకు వచ్చారు. కారణము మా ప్రభు మా కొరకు సమస్త వదులుకొని పరలోక వదులుకొని ఈ మీద వచ్చి మా పాపదోషం భరించి మమ్మల్ని విమర్శించాడు. ఆయన సేవకులము, ఆయన పాత్రులము. మనం ఎన్ని మానుకుంటామండి? ప్రభు పని ఉందంటే పరిచర్యకు రావు, ప్రభు పని ఉందంటే పరిచర్యకు రావు, ప్రభు పని ఉందంటే మాకు ఎవడో చేసుకుంటాడు. తప్పని కాదు, ప్రభు పని కంటే నేను ఎన్నిటిని వదులుకున్నా అన్నాడు. అన్నిటిని వదులుకొని రిక్త స్థలతో సాధు సుందర్ సింగ్ని బట్టి రక్తపాతంలో కలిగిన దైవజనుడే ఆనాటి దేవుని దాసులు చెప్పారు. రక్తపాదములు అంటే ఆయన నడుస్తుంటే ఏ రోజు చెప్పులు వేసుకోలేదు, భయంకరమైన కొండలు గుట్టలు మరి అనేకమైన ప్రాంతాలు తిరిగితే రక్తము పాదాలకి అలా కారుతుంటే కూడా ఎప్పుడు కూడా ప్రభు వైపు చూశాడంట. అది సమస్య వదులుకొని అంటే మనం అన్నీ ఏమిటి వదులుకోం అన్నిటిని. అందుకే ప్రభు మన మధ్య ఆ ఘనకార్యాలు చేయడానికి అర్హత మనకు ఆటోమేటిక్గా డమ్మి ఫీల్స్ అంటే పూర్తిగా వెళ్ళిపోతాయి. కాబట్టి మనం యోగ్యులు కాం. ప్రభు అది వదులుకున్నాడు కాబట్టి వీళ్ళు అది ఎరికారు. అందుకంటాడు మరి ఇప్పుడు నువ్వు చూసిన ప్రకారం 22:14 అంటాడు ఏంటంటే, నిన్ను చూసి మనిషి రూపం కంటే అతని ముఖం నరరూపం కంటే అతని రూపం చాలా వికారమని మరి ఎలా విశ్వమిందరో అతడు అనేకల జన్మలు చిలకరించడం రాయబడింది. అంటే మనల్ని వెలిగించేవాడుగా అంత రూపం మార్చిపోయాడు, మనల్ని ఎంత స్థితి తీసుకొచ్చాడంట. అంటే ప్రభు అందుకంటే 23:10 ఉంటాడు, అతను నలగొట్టుకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలిగజేసును, అతడు తన్ను తాను అపరాధ పరిహారత బలి చేయగా అతని సంతానం చూస్తును. ఏం ప్రభా నన్ను ఎందుకు ఇంత వదిలిపెట్టావు తండ్రిని అడిగితే వస్తే ఈ ఒక్కరోజు పాపంగా చేయబడితే. అందుకే శిష్యులు పిలిచినప్పుడు లూకా 22లో అయ్యలారా నా కొరకు మీరు ఈ రాత్రి మేల్కోండి, ఈ రాత్రి నా కొరకు మేలుకోండి. మనిషి కుమారుని పాపరి చేత పట్టబడుతూ వస్తాడు, ఆయన సెలవేస్తారు, అవమానపరుస్తారు, నిందల పాలు చేస్తారు, భయంకరమైన అవమానం చేస్తారు. కాబట్టి నా కొరకు మేలుకొని నా కొరకు ప్రాణం చేయడం అన్నాడు. కానీ వాళ్ళు కన్నుల భారంగా ఉన్నాయి. 12 మందిలో దౌర్భాగ్యుడు ఒకడు తేలియాడు, ఇస్కరియోతు యూదా. ప్రభుని అప్పచెప్పడానికి ఆయన వెళ్ళిపోయాడు. 11 మంది నిద్రపోతూ వచ్చారు. ఆయన రాత్రంతా ప్రాణం చేసి మరి యెహోవా స్వరం 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారే మరి బౌండర్తులు మరి సైనికులతో మరి దివిటీలతో ఆయన దగ్గరికి వచ్చి పట్టుకున్నప్పుడు నేనే ఆయన అని చెప్పి అప్పుడు లేచారు వాళ్ళు. ఏంటన్నా ప్రభువును పట్టుకుంటామని ఎవడు తెగించి పేతురు అనేవాడు మల్కు అనేవాడిని చెవు నరికేశాడు. నరికినప్పుడు ఇంత మట్టుకు చాలు, నీ కత్తిని వరలో పెట్టుకో అని చెప్పి ఆ వ్యక్తిని బాగు చేసి నీ తండ్రిని వేడుకుంటే 12 ఒకే సైన్యంలో పంపడని చెప్పి ఇది దీని నిమిత్తాన్ని కదా నేను వచ్చిందని చెప్పి తన అప్పచెప్పుకొని ఆ పాప పాత్ర తాగుతుంటే అప్పుడు అన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయబిడిచితివి, నా దేవా నన్ను ఎందుకు చేయబిడిచితివి. ఇప్పుడు మనం చూసాం మత్తయి 27:46 కీర్తనలు 22:1 ఆ స్థితిలో దిగిదారిపోయి ఇప్పుడు మనల్ని రక్షించడానికి ఆయన రక్షించాడు. ఎందుకంటే 23:10 అంటాడు, నలగొట్టుడు కదా నలగొట్టుకు యెహోవాకి ఇష్టమైన, ఆయన అతనికి వ్యాధి కలిగజేసిన, అతడు తన్ను తాను అపరాధ పరిహారత బలి చేయగా అతని సంతానం చూసును. ఇప్పుడు నీకు ఆ సంతానంలో వచ్చావు అంటే నీవు ఆ సంతతిలో మార్చబడ్డావు. ఇది నీ వల్ల కలిగిన కార్యం కాదు అని అనుకోవచ్చు. వాయమ్మలే మాయమ్మ క్రైస్తవులు ఈరోజు చెప్తారు. నేను నువ్వు అన్న అడిగాను, ఏమయ్యా నువ్వు ఎప్పటి నుంచి జనరేషన్ క్రైస్తవులు అంటే, లేదు సార్ మా తాతల నుంచి. మనం ఎప్పటి నుంచి అబ్బా అంటే రీసెంట్ కొద్దిమంది అంటే సంతోషం. ఇది ఏదో వంశవృక్షం అనుకోవచ్చు, మంచిది, దాన్ని కూడా కాదనము. కానీ ప్రభులో వంశవృక్షం కావాలి అంటే ఏదో క్రైస్తవ జనాభాలో నువ్వు వంశవృక్షం కావచ్చు, కానీ ప్రభులో అందుకంటాడు ఏంటంట, ఆ పాప దోషం అంతా కడగబడితేనే అప్పుడు అతని సంతానం. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుడతాడు కాదు సంతానం అది. అంటే మా నాయన దేవదాసు, నా పేరు సంసు, నా కుమారుని పేరు జాన్ అనేది కాదు. మంచిది అది కూడా క్రైస్తవ జనాభా లిస్ట్లో, కానీ ప్రభులో అక్కడ ఉండాలి. యోహాను సువార్త 3:5 ప్రకారం అక్కడ జన్మించాలి. ఆ జన్మ వస్తేనే ఆ పేర్లు అందుకంటాడు లూకా 10:20 నీ పేరు అక్కడ రాయాలి.
అంటే 15 రాయబడ్డ ప్రకారం నీ పేరు నరకంలో ఉందా పాప మరి ఎక్కడుందో రాయాలి. ఆ పేరు నీలో లేదనుకో, నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, పేరు మార్చుకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఆత్మీయ రక్షణ లేకపోతే ఒకరోజు కొట్టివేయబడతాం. అందుకంటాడు మన పాపలు మన వెంట వస్తాయని. కాబట్టి ఇది నెంబర్ 1 పాయింట్. అందుకే చాలామంది ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆరాధనలో వాళ్ళు పాలు పొందలేరు. ఇది ఇంకొక మాట మనం చూస్తాం. ఎలాదంట, మనం ఆయన ఏమేమి ఇచ్చాడంట. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త యెషయా ఇలాంటి మన జీవితం ఎలా ఉందంటే 64 అంటూ మనమందరం పవిత్రులము, తర్వాత మన నీతిక్రియలు మురికిగుడ్డలు, మనమందరం ఎలాంటి అనుభవ జీవితాలు ఉన్నట్టే 4:6 అంటాడు, ఆకువలి వాడిపోతూ గాలివాని కొట్టుకుపోయినట్లుగా మా దోషులు మమ్మను కొట్టుకుని పోయిన అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు రండి 61వ అధ్యాయంలో, అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 10 నుంచి చదవండి. మన జీవితం ఏంటంట, మనం వాడిపోయిన జీవితం. ఇప్పుడు అంటాడు 61:10 అంటాడు ఏంటంటే, శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమార్ రీతిగాను ఆభరణతో అలంకరించుకుని పెళ్లి కుమార్తె. అంటే మన వస్త్రాలు మార్చబడుతూ వచ్చాయి కాబట్టి మనం వారం చేస్తాం, కాబట్టి మనం ప్రార్థన చేస్తూ వస్తాం, కాబట్టి మనం ప్రభు వల్ల పాల్పొందుతూ వస్తాం, కాబట్టి ప్రభు పిల్లలు మనం సాక్షి చెప్పుకుంటూ వస్తాం. లేకపోతే దాన్ని రాదయా ఎంతనే చెప్పని ఇప్పుడు ఇక్కడ చెప్పచ్చు, బయటికి పోతే చెప్పలేము. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పచ్చు నేను అని, బయటికి పోయిన తర్వాత ఎట్లుందో తెలుసా, ఇంక పరిస్థితులు ఎట్లున్నాయో. ఒక దైవజనుడు అన్నాడు 24 సంవత్సరాలు అంటే దాదాపు ఆయన ఒక 6-7 ఏళ్ళ కింద చెప్పాడు 2024 చాలా కష్టమైన సంవత్సరం అన్నాడు. ఎవరికండి? క్రైస్తవులకి అన్నాడు. ప్రెస్ రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళు కూడా రాసుకున్నారు. అంటే ఇచ్చేవయ్యా, నేను చెప్తున్నా కదా దేవుడు నాతో మాట్లాడినాడు అన్నాడు. అంటే నేను చెప్తున్నా అంటే దేవుడు ఒక వ్యక్తులకు ఇంకొక వ్యక్తి దేవుని దాసు టామ్ ఇలే అని గుంటకల్కి వచ్చాడు. ఆయన పబ్లిక్ చేసే గ్రౌండ్లో వర్తమానిస్తున్నప్పుడు చెప్పాడు, ఇక్కడ ఒక విగ్రహం పెడతావు చూడయ్యా అన్నాడు. మేము అనుకున్నాం ఇక్కడ విగ్రహం పెడతారంటే ఒకటి గ్రౌండ్లో పెట్టుకుంటూ వస్తారు, అది మనకు అభ్యంతరంగా ఉంటుంది ఫ్యూచర్లో అన్నాడు. అప్పుడు నమ్మలే అటు చూడండి ఇప్పుడు చేసే గ్రౌండ్లో అది కేవలం దేనికి ఉండదు కానీ ఒక విగ్రహం ఊరికి అలా పెట్టినారు లైట్ బాక్స్ వేసి. అంటే దేవుని దాసులు కొన్ని సందర్భాల్లో జరిగే చరిత్రలు దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. అంటే 2024 ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి భవిష్యత్తులో కష్ట దినాలు రావచ్చు, అప్పుడు కూడా ప్రభు పిల్లలకి మార్చబడాలి. ఇక్కడే కాదు, దాని కొరకే నేను పిలిచింది. అందుకంటాడు ఎలా అంటే, శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమార్ రీతిగాను ఆభరణతో అలంకరించుకుని పెళ్లి కుమార్ రీతిగాను ఆయన రక్షణ కోసం నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇవి నీకుంటే అక్కడే సాక్షి చెప్తావు. ఏ స్థలంలో ఉన్నా నేను ప్రభు పిల్లలని సాక్షి చెప్తావు. లేకపోతే ఎక్కడ ఉంటే తెలుసా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా చర్చిలో చేస్తే దావీదు నాట్యం, బయట చేస్తే కోళ్ళ నాట్యం అయ్యా అన్నాడు. అర్థమైనా? చర్చిలో అంటే మందిరాలు చేస్తే దావీదు నాట్యం అంట, బయట చేస్తే కోళ్ళ నాటకం అయ్యా అన్న. అంటే అట్లాంటి జీవితాలు ఉంటాయి కొద్దిమంది. అలాంటి వారు ప్రభుకు అర్హులు కారు. నీకు రక్షణ అవసరాలు ఏంటేంటి నీ రక్షణ జీవితాల్లో అనుభవ జీవితాల్లో మనం చూసినప్పుడు, అందుకంటాడు అదే కీర్తనలు 45:11 చూసినప్పుడు అంటే ఇవన్నీ ధ్యానించలేము. ఇక్కడ అంట 45:10-11 చూసినప్పుడు ఆమె వస్త్రం బంగారు బూటా పని చేసినది. ఎట్లుందంట జ్ఞానం చేస్తుంటాడు, ఆమె వస్త్రం బంగారు బూటా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రం ధరించుకుని రాజునోదకం తీసుకుని రాబడుతుంది. నీకు రక్షణ వస్త్రాలు. అందుకే ఎప్పుడైతే నీ రక్షణ వస్త్రం వస్తుంది అప్పుడు నీ జీవితంలో అందుకంటాడు. అందుకే చూడండి జ్ఞానం చేస్తూ మరి జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 3 నుంచి చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. ఇతన్ని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి
ఏంటంట ఇక్కడ జ్ఞానం చేస్తుంటాడు, మలిన వస్త్రం ధరించిన వాడే దూత సమూహంలో యెహోవా నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి వారిని పిలిచి, ఇది నా మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషం పరిగణించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించున్నా. రక్షణ వస్త్రాలు. నీ జీవితంలో మార్పు వస్తుంది. అప్పుడు నీవు ఆయన ఎదుట అలంకారం కనబడుకుంటూ వస్తావు. బయట అలంకారం కదా నాయన, ఆత్మీయ అలంకారం. అప్పుడు ప్రభుని ఆటోమేటిక్గా వర్ణింపలేని సౌఖ్యంతో. అందుకే పేదలు చెప్పిన సౌఖ్యం మహిమ ఎక్కువ సంతోషం నాలో ఉంది. ఆ సంతోషము ప్రభులో వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని బాధలు వచ్చినా పేతురు అంటాడు, పౌలు అంటాడు, అల్పకాల పాప బహులు అనిపించట కంటే అల్పకాల శ్రమలు అనిపించటం మేలన్నారు వాళ్ళు. అంటే అల్పకాల పాపభోగులు అనిపించడం కాబట్టి అల్పకాల లోకంలో ఉండేవన్నీ శ్రమలన్నీ కూడా అల్పకాలం అని ఎంచి వాటి కొరకు తమ జీవితంలో అర్పణ చేసుకున్నారు. పౌలు పిలుపున్నప్పుడు మంచి యవ్వన ప్రాయంలో 30, 32, 33 ఏళ్ళ ప్రాయంలో దేవుడు అతను పిలిస్తే 65, 66 సంవత్సరాలు ప్రభు కొరకు అతను సాక్షిగా అయితే, అంటే 30 సంవత్సరాల పైన దేవుని సేవ చేస్తే ఎక్కడ కూడా అతను నెమ్మది పొందినట్లేదు చరిత్రలో. ఆరంభ దినాల్లోనే అపోస్తలు 12, మరి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలోనే అతన్ని మళ్ళా అప్పటికే అతని మీద అనుమానము. 17వ అధ్యాయంలో అతని నుండి నువ్వు మా వద్ద వద్దు అన్నారు, వెళ్ళిపో అన్నారు. యూదులు అయితే నువ్వు మా దగ్గర పని చేయవు, నువ్వు పరిచయం మాకు అవసరం లేదన్నారు. 14వ అధ్యాయంలో శ్రమలు అనుభవించాడు. అంటే 20వ అధ్యాయం వరకు, 28వ అధ్యాయం వరకు నువ్వు అతను శ్రమలు పొందిన దినాలంటే లేకే పోతూ వచ్చాయి. అన్ని శ్రమల నుంచి కూడా. అంటే 9వ అధ్యాయంలో పిలువబడుతూ వచ్చాడు. 28వ అధ్యాయం వరకు కూడా అతను శ్రమలు అనిపిస్తూనే వచ్చాడు. అందుకే 2 కొరింథీ 11లో అంటాడు, దాదాపు ఇంచుమించు 30-35 శ్రమలు పౌలు పొందాడు. ఎక్కడ సనగలేదు, ఎక్కడ కొనగలేదు. కారణం ఏంటంటే అతని జీవితంలో ప్రభు కొరకు నన్ను పిలిచాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నా ప్రభుని వదులుకోలేనన్నారు. అది అండి సాక్ష్యము, అదండి ఆరాధన, అదంటే ప్రభులో నిలబడేది. మన జీవితంలో ఏమొస్తాయి ఇంక రాబో దినాలకి అంటే నేను ముగిస్తున్నా కాబట్టి ఎట్లా. అందుకే యెగర్యా 3:4 అంటాడు, యెహోవా మలిన వస్త్రం ధరించబడి దోషములు నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి, ఇతను మైల బట్టలు తీసుకుని ఆజ్ఞాపించి, నేను నీ దోషం పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించుచున్నా. మనకు ప్రశస్తమైన వస్త్రాలు ఇది తప్పైన కుమారుని కూడా కలుగుతూ వచ్చాయి. ఆ మాట చూసుకొని మన అందరికి వెళ్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 22 చదవండి. లూకాసు వార్త 15:22 నుంచి. ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి అది ఇక్కడ అంటాడు, తన దాసులు పిలిచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చుని కట్టు. అంటే నూతన జీవితము, అలంకరింపబడే జీవితము. ఆ జీవితంలో ఇక గత జీవితాల్లో నీకు ఉన్న మలినము యెగర్యా 3:4 ప్రకారం ఆ మలిన వస్త్రాలు కనబడవు. ప్రభువు నిలబడకుంటే ఇదేనండి ధన్యుడు రా అందుకంటాడు మత్తయి సువార్త 25:34, రండి మీ కొరకు ఏర్పరచబడిన రాజ్యం అది, మీ కొరకు ఏర్పరిచిన రాజ్యం అది, రండి అన్నాడు. నీకు హక్కు వస్తాయి. లోకంలో మన బ్రతుకైతే 60-70 సగటు. అబ్బా అంటే ఎవరో మనం చూసావు 100-110 ఏళ్ళని ఎవరో, అది చరిత్రలో అతి తక్కువలో అతి తక్కువ. సగటు వయసు ఇప్పుడు ఏం తెలుసా, 30 బిలో. యావరేజ్ వయసు అంటారు దాన్ని. మన జీవితాల్లో ఇంతవరకు ఉన్నామంటే దేవుని కృప. అందుకే మరి మోస అంటాడు, మా దినములన్నీ అయ్యా దుఃఖంతో నిండి ఉన్నాయని. ఆ దుఃఖాలు కానీ ప్రభులో సదాకాలం అంటాం. ప్రభులో సదాకాలం అంటే ఆ ధన్యతలు నిన్ను ఉంచాలంటే ప్రశస్తమైన వస్త్రాలు ఇక్కడ కొద్ది కాలం ఉంటాయి. కానీ ఆ జీవితంలో ఉన్నప్పుడు, అంటే అట్టి అనుభవంలో ఉన్నప్పుడు రా, ఇది నీ కొరకు ఏర్పరచబడిన రాజ్యం. మత్తయి 25:34 రాయడం ప్రకారం ఇది మీరు స్వతంత్రించుకో, ఇది మీది అన్నాడు. అంటే ఆ రాజ్యంలో నక్కదు అరగబెడతాడు. పరలోకంలో నీ పేర్లు పెడతాడు. లూకా 10:20 ప్రకారం, లూకా 10:20 ప్రకారం నీ పేర్లు ఆ రాజ్యం అందు ఉంటే ఎట్లుంటో తెలుసా, ఆనందం. ఆ జీవితంలో మనం ఆనందకరమైన జీవితంలో ఉంటాం. అందుకంటాడు, అయ్యా దయ్యాలు మీకు లోబడుచున్నది కాక పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి. ఆ పేర్లు అయితే ఉంటే వాడు ధన్యుడు. నీ వస్త్రాలు మార్చబడతాయి. అంటే రక్షణ వస్త్రం ఇవ్వడానికి ప్రభువు నలుగొట్టబడ్డాడు, పాపంగా చేయబడ్డాడు. నీ కొరకైనా రక్తం కార్చాడు. అట్టి దేవుణ్ణి నీకింత విలువిచ్చి యెగర్యా 3:4 ప్రకారం మలిన వస్త్రం తీసి ప్రశస్త వస్త్రాలు, మరి లూకా 15:22 ప్రకారం ప్రశస్త వస్త్రాలు నీకు అనుగ్రహించాడు. అనుగ్రహించబడి ఉంటే నీవు మన ధన్యుడు అవుతావు. లేదంటే నేను చెప్పినట్లు యోహాను సువార్త 3:19-20 ప్రకారం రా. కాబట్టి నువ్వు వచ్చిన వాడవా ఆరాధన చేస్తావు, వచ్చిన వాడవా బలలో పాల్పొందుతావు, వచ్చిన వాడవా దేవుని సన్నిధిలో ఎప్పుడు సాక్షిగా ఉంటావు.
అట్టి ధన్యత కలిగి ప్రభును ఆరాధించినట్లు ప్రభు సాయం చేయడానికి దయచేసి స్థలంలోనే దయచేసి ఆరాధనలో పాల్గొన్నట్లు మనం సిద్ధపడుతూ వస్తాం.